వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ మంకీ 766. ఇక మొదలెడదామా? ఈరోజు అయితే వీడియో ఏంటంటే మనోడి మీద ప్రాంక్ అయితే చేద్దాము. ఆడు మనోడు కొత్త బండి ఉన్నాడు, మొత్తం ఖుషిలో తిరుగుతున్నాడు, ఎవరిని చూస్తలేడాడు. ఆ ఖుషి ఏందో మనం చేసేదాం ప్రాంక్ విధంగా అరే నా కొడక ఓసలి నా కొడక అని తెలియదు. ఏంటంటే లైట్ వన్ ఇంట్లోకి తాళం తీసుకొని వచ్చేసిన షోరూమ్ ఇచ్చిన తాళం ఇది. వీడియో ఏంటంటే ఇట్లా పోలీసు వాళ్ళు పట్టుకుని బండి, నీ కొత్త బండి ఇట్లా నంబర్ ప్లేట్ రాలే, నీకు ఏజ్ లేదని నన్ను బండి పట్టేసుకుండు, బండి రాదు మళ్ళీ సీజ్ అయిందని ఇట్లయితే వీడియో చేద్దాము. నేను మా అన్న కలిసి చేస్తున్నాము. మళ్ళీ ఇంకోటి కూడా ఉండు, వాని పక్కకి ఉండేవాడు, వాడిని ఫోన్ చేసి చెప్తా ఇట్లా అనే మ్యాటరు. అదైతే చూద్దాం, రియాక్షన్ ఏందో మొత్తం ఈ వీడియోలో చూపిస్తా. ఫుల్ ఫన్ ఉంటుంది. ప్రాణం బండి అంటే కూసుకుంటాడు ప్రాణం. ఒకసారి చూస్తాం బండి అయితే. ఏ బండి ఈయనే ఉంది, తాళం ఈయనే ఉంది. నేను మా అన్న కలిసి చేస్తున్నాము. సరిపోయారు ఇద్దరు, తాగుతుంది మీకు అలాగా. ముందుకైతే పోదాం పోలీస్ స్టేషన్ కాడికి అయితే. చలో ఈ వీడియో అయితే ఫుల్ క్రేజ్ ఉంటుంది, మీరు చూడుది. చలో పోదామా? పోదాం. అన్న కలిసి ఇద్దరం పోలీస్ స్టేషన్ కాడికి అయితే వచ్చినాం. ఇట్లా వన్ వీడియోలు పెడతా వాట్సాప్లో, ఇట్లా బండి పట్టుకుర్రా, సీజ్ అయింది, నన్ను కూడా పట్టేసుకుర్రు, నాకు ఏం చేయాలో అర్థమవుతలే అని వానితోనైతే చెప్తా. వాడు ఏమేమి చేస్తాడు, ఎట్లా ఇది అవుతాడో చూద్దాం మనం ముందు. వానికైతే ఫోటోలు అయితే పెడదాం. చలో బండి అయితే ఇక్కడ పట్టుకోరు, పోలీస్ స్టేషన్ కాడ ఉందా అని చెప్తాను నేను. వానికైతే వాడు ఫుల్ భయపడతాడు. చలో మనమైతే చేసేద్దాం ప్రాంక్. దానికైతే బండి ఏమో పోలీస్ స్టేషన్ కాడ అయితే పెట్టేసినాము. మా వానికేమో వీడియోలు ఫోటోలు పెట్టేసినాము. నాకు మా అన్నకైతే ఒకటే ఫోన్ల మీద ఫోన్ కొడుతూనే ఉండు. గేమ్ అయితే స్టార్ట్ అయింది. ఆడు ఏం చేస్తాడు ఏమో, ఒకసారి అయితే అంత ఫోన్ అయితే మాట్లాడదాం, ఇట్లా అయిందిరా అని చెప్దాము అని రియాక్షన్ చూద్దాం. చలో ఏవో ఫోన్ల మీద ఫోన్ చేస్తూనే ఉన్నాడు. హలో అది వద్దండి, అందరినీ పట్టేసుకుంటా, నన్ను కూడా పట్టిండు. అంటే ఏజ్ అడిగిండు, డ్రైవింగ్ లైసెన్స్ అడిగిండ్రా. ఆగు, ఫోన్ చేయకు, నేను మాట్లాడినా. ఆగు, నువ్వు ఫోన్ చేయకు, చెప్తా. బండి ఆడనే ఉంది పోలీస్ స్టేషన్ కాడ. కాదు జేక్, నేను చేస్తా. ఆగు, నేను మాట్లాడతా. ఆగు ఆగు, చెప్పకు నువ్వు. నేను చెప్తా అన్నగా మాట్లాడినా, మళ్ళీ నువ్వు మాట్లాడితే గలీజ్ ఉంటాను. నేను చెప్తా. ఆగు, భయం అవుతుంది. చేసిన మొత్తానికి అయితే ఆడు మొత్తం పోలీసుకి ఫోన్ చేసి అది చేస్తాను ఏదైతుందో మళ్ళీ చేద్దాం. అది అయితే మళ్ళీ చేస్తున్నా. మొత్తం భయం పుట్టిందమ్మా. ఫోన్ అయితే నింపుతలే, భయం అవుతుంది. మార్నింగ్ అయితే ఫోన్ చేసిన, వాడు వస్తున్నాడ, బస్ ఎక్కినంట, ఉరుక్కుంటూ వస్తున్నాడ. వాని కోసం వెయిట్ చేస్తున్నా. స్టేషన్ కార్డు ఉందిరా బండి, ఇట్లా అన్న పోదాం అని దమ్ చేస్తుండు. వాడికైతే పోయి అని ఇట్లా చెప్పి జర సతాయించి దాని తర్వాత చెప్పేద్దాం. వాడైతే వచ్చిండు, ఆడ నించుండు, బండి ఉన్నారు, పరిశాన్లో వస్తుండు. సరే మనమైతే పిఎస్ కార్డ్కి అయితే పోదాం. ఏమేమవుతుందో ముందు చూద్దాం, డౌట్ వస్తుంది ఇప్పుడు. హాయ్ ఫ్రెండ్స్ అన్న, తిన్నావా? ఏడికి సీజ్ అయింది, అది ఫోన్లే కొత్తది అనుకుందాం. ఏ కొత్తది అనుకుందాం, వదిలేసి అది
రిసీవ్ చేశారు నాకు అర్థం కాదు. బండి పేపర్ చూపివా? ఆ? బండి నాది కాదు, నేను ఎట్లా చూపిస్తా? పేపర్స్ దాంట్లోనే ఉన్నాయివా? అవునా? బైక్ పేపర్స్ దాంట్లోనే ఉన్నాయి. ఆడొచ్చి గలా పట్టేసుకుని పోలీసుడు. గల్లా పట్టిందా? ఆ. నిజం చెప్పు. ఏం ఎట్లా ఉన్నా నేను? నేను చెప్తారా? నాకు భయం అయితే నేను రాను. సరే బండి తరపు నేను మళ్ళీ చూస్తా అంతే. మా అన్న నేనేండు ఏమన్నా? మా అన్న ఏమన్నా? ఇప్పుడు స్టేషన్ కాడికి ఏం చేస్తావు? బండి కావాలి నీకు? ఎందుకు కావాలి? అయ్యా వీడియో వీడియో తీస్తున్నాండి. ఏమో నీదే వీడియో తీయాలి, నేను ఏదో ఇట్లా చూస్తున్నా. పోదాం సర్వీసింగ్ ఇస్తావా? రేపు చూడండి తెలుసా? జ్యూస్ హ్యాపీ పోదాం. పైసలు ఇవ్వాలి, నేను అడుగుతున్నాను చూసాను. సరే పిఎస్ కాడికి అయితే పోదాంపా. ఎందుకురా నీకు బండి ఎన్నో కింద బండి చూసేసి రాని పంపించిన, రికార్డ్ చేయలే బండి మీద ఉన్నా అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండు, భయపడుతుండు. చెప్పాలనిపిస్తుంది మళ్ళీ బండి విధంగా హజ్ చేయాలంటే ఎట్లనో అనిపిస్తుంది. వాడు రాగానే రివేషన్ చేసేద్దాం ఇట్లా అయింది ఇట్లా అని. కన్నా వాడైతే రాని, వాడైతే వస్తుండో వానికి ఏం చెప్పాలో అర్థమవుతలే. ఎట్లా నడుస్తుంది చూడు, ఏదో కంపలు ఉండినట్టు. చెప్పేద్దాం ఇట్లా అయింది ఇట్లా స్టోరీ ఉందా? బండి చెప్పువా? నాకేం తెలుసురా నవ్వుతావు? ఫోన్ చేసినా సాయంత్రం రాగలనా? ఎవరు? కొత్త తీసుకుందాంలే. ఒకసారి షోరూమ్ కాడికి పోయి నాకు తెలిసాడు పెట్టేసినాడు. వచ్చింది బయటికి వచ్చింది బండి. వచ్చింది కదా? ఏంలే బండి సర్వీసింగ్ అయిపోయింది, సర్వీసింగ్ ఆడిచ్చిన. ఎట్లా తీసినావు బండి? ఎవరు చెప్పారు? ఇది ప్రాంక్, ఇది పోలీసు పట్లే ఎవడు పట్లే, ఇది ప్రాంక్, ఇది పోలీసు పట్లే ఎవడు పట్లే. ప్రాంక్ రా ఇది, ప్రాంక్ రా ఇది. బండి మళ్ళీ అట్లెట్లా చూపించినాడు వీడియో పెట్టి? అందుకే అంటారు క్రేజీ మంకీస్ అని మాకు. బండి ఉన్నట్టు వీడియో పెట్టిన బావా? ప్రాంక్ రా అది. పోలీస్ స్టేషన్ లో ప్రాంక్ ఏమో నాకు అర్థం కాదు. పోలీస్ స్టేషన్ లో పెట్టి బండి అప్పుడప్పుడు ఇలాంటివి కూడా చేయాలి, వీళ్ళకి తెలియదు కదా. అయితే నీ ఫీలింగ్స్ ఏమో తెలుసుకుందామని ప్రాంక్ చేసిన చిన్న. ఎట్లుంది? చెప్పువా? ఉంది ఏడుంది చెప్పువా బండి? చెప్పువా? ఉంది ఏడుంది చెప్పువా బండి? ప్రాంక్ రా అసలు ఏ కళ్ళలో ఏడుచుకుంటుండు పాపం, కళ్ళలో ఏడుచుకుంటుండు పాపం. ఏడుందో ఏవో నీకు బాధ పెట్టాలని లేదు కానీ బజాజ్ షోరూమ్ కాడికి పోదాం పా. చలో మనమైతే బజాజ్ షోరూమ్ కాడికి అయితే పోదాం. చెప్పాలా? చెప్పు బండి పోలీసు వాళ్ళు పట్టుకోలే, ఎవడు పట్టుకోలే. సర్వీసింగ్ కూడా అయిపోయింది గంటల సర్వీసింగ్ కూడా అయిపోయింది. నీకు ప్రాంక్ చేద్దామని జలెక్కిచ్చిన అట్లా. అయ్యా ఇదేందా అని ఏం ప్రాంక్? అరే బండి కోసం ఏడుచుకుంటుండేంది? కొత్త బండి కొనుక్కోవచ్చు, దానికి ఏడుచుకుంటావా? కొత్త బండి కొనుక్కున్నాడు కాదు నువ్వు, మొత్తం రియల్ అనుకున్నావా? ఆడికి నువ్వు వచ్చినావు ఈజర్ నుంచి మెల్లనాన్ని వస్తున్నాయి నిమ్మలన్నా. అప్పుడప్పుడు అట్లా కూడా చేయాలి. సరే మనం బాధ విషయం చెప్పేసిన మళ్ళీ ఎందుకు అంత డీప్గా ఏడిపించడం అని. ఇప్పుడు సర్వీసింగ్ అయిపోయిందా? ఎప్పుడు అయిపోయింది, 10 నిమిషాల్లోనే అయిపోయింది సర్వీసింగ్. అవునా? కూర్చొని చూపించేసిన అన్నే. అవునా? సిద్ధం కావచ్చు. బండి అయితే తీసుకుందాం చలో ఒక్క నిమిషం. బండి కోసం ఉరుకుతుండు, బండి సర్వీసింగ్ చేయించిన. ఇంట్లో నైట్ తాళం రైట్ చేసి బైక్కి ప్రాంక్ ఇచ్చిన, బండి సర్వీసింగ్ ఇచ్చిన. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. పైసలు కట్టుకొని బండి తీసుకొని పోదాంపా. చలో గైస్, నెక్స్ట్ వేరే వీడియోతో మళ్ళీ ముందుకు వస్తా. మళ్ళీ ఇంకా డేంజర్ ఇచ్చేద్దాం ప్రాంక్ సన్నా. చలో మళ్ళీ వస్తాం. మళ్ళీ